నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల మీద పడ్డది. బాలినేని శ్రీనివాసరెడ్డి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ చర్చకైతే కారణమయ్యాడు. సో మరి ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ యొక్క ఈవీఎంల రీవెరిఫికేషన్ అనేది దాదాపు 3 రోజుల నుంచి 5 రోజుల లోపల ఏదో పూర్తి చేస్తారంటున్నారు. ఎవరైనా సరే ఏ దాంట్లో అయినా సరే చెక్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రాతిపదిక మీద ఏదో చెకింగ్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనివల్ల సాధించేది ఏమిటి? అట్ ద సేమ్ టైం దాదాపుగా ఒక 12 లక్షల ఓట్ల తేడా ఎంత ఉందని చెప్పేసి ఇండియా కూటమి కానివ్వండి, లేదంటే కొంతమంది యాక్టివిస్టులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినప్పుడు చెప్పడం, అవి పతాక శీర్షికల్లో సాక్షిలో రావటం, ఇవన్నీ మనం చూసాం. సో దీనికి సంబంధించి ఏదన్నా ఒక అద్భుతం జరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు మామూలుగా సాక్షి తన వాదనను బలపరచుకోవటానికి అంటే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాదనని బలపరచడం కోసం సాక్షి ఒక ఎజెండా సెట్ చేస్తూ ఉంది. ఎవరెవరో ఎక్కడో వాళ్ళు మాట్లాడుకున్నారు, దానికి ఆధారాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏముండవు. ఏదో ఒక రకంగా గాలిపోగు చేయాలి. ఆ గాలిపోగు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ ఎజెండాని బలపరచాలి. అదొక్కటే వాళ్ళ మెయిన్ మోటివ్. వాళ్ళేంటి, మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి ఎదురైన ఓటమిని 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనకి ప్రజలు ఇచ్చిన తీర్పుగా పరిగణించడానికి సిద్ధంగా లేరు. వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు కూడా ఏంటంటే, మేము చాలా అద్భుతమైన పరిపాలన అందించాం, ప్రజలు మా పట్ల అదే లాయల్టీ ప్రదర్శించారు, కానీ నెగ్గిన ఎన్డీఏ కూటమి ప్రజా తీర్పుని వక్రీకరించి ఈవీఎంని మేనేజ్ చేయడం ద్వారా గెలుపుని వాళ్ళకు అనుకూలంగా మేనేజ్డ్ విక్టరీ అది తప్ప అసలు సిస్సలు ప్రజలు ఇచ్చిన గెలుపు కాదు అని చెప్పని వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. అవును, మొన్న ఎన్నికలకు సంబంధించి మొన్న బొత్స సత్యనారాయణ ఎన్నికకు సంబంధించి కూడా ఇక్కడ ఈవీఎంలు లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు పోటీ కూడా పెట్టలేదు, ఒకవేళ ఈవీఎంలు ఉంటే హ్యాపీగా పోటీ పెట్టేవాడు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే చేశారు. ఆ అంశాన్ని బాగా ట్రెండ్ చేశారు. ఇక్కడ అంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, బొత్స సత్యనారాయణ గారినే ఓడించాలి, అక్కడ జో జీతా వహీ సికిందర్, ఎలా గెలిచావనేది అప్రస్తుతం, గెలవటమే లక్ష్యం అని కనుక ఎన్డీఏ కూటమి ఆలోచించుకొని ఉన్నట్టయితే ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నెగ్గటానికి ఈవీఎం అవసరంలా. ఎన్డీఏ కూటమి నుంచి అభ్యర్థిని పోటీకి పెడితే చాలు. వీళ్ళు తాడేపల్లి పిలిపించి బొజ్జగింపు రాజకీయాలు చేసిన, బొత్స సత్యనారాయణ గారు నియోజకవర్గాల వారికి ఆత్మీయ సమావేశాలు పెట్టిన, వీళ్ళందరినీ బస్సులకు ఎక్కించి కర్ణాటక, గోవా యాత్రలకు పంపించిన, ఏమి చేసినా బొత్స సత్యనారాయణ గారిని నెగ్గటం అనేది దుస్సాధ్యం. ఎందుకంటే అది విశాఖపట్నం జిల్లా. అదే జిల్లాలో బొత్స ఝాన్సీ గారు 5 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. ఇవాళ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఈవీఎంల క్రెడిబిలిటీని పరీక్షింపజేయాలి అని చెప్పని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బాలినేని ఎందుకనేది నా ప్రశ్న. ఎందుకంటే పెద్ద పెద్ద నేతలు ఉన్నారు, బాలినేనితో పాటు అంతటి ఘన చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వరికీ పట్టదు, ఒక బాలినేనికి ఎందుకు పట్టింది? ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏంటి, కొన్ని గ్రామాలు, వాస్తవంగా ఆ గ్రామాలు నాకు బలమైన గ్రామాలు, ఆ గ్రామాల్లో నాకు మైనస్ రావటం ఏంటి, ప్రత్యర్థులకు అంతటి మెజార్టీ రావటం ఏంటి, కాబట్టి ఇక్కడ ప్రజల ఓట్ల ద్వారా ఇచ్చిన తీర్పు కాదు ఇది, ప్రత్యర్థులు ఈవీఎంని మేనేజ్ చేయడం ద్వారా ఫలితాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు అన్న ఒక అభిప్రాయంలో ఆయన ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఎన్నిక జరిగిన విధానం పట్ల పారదర్శకత ఉండాలి, నేను ఓడాను అని మీరంటే సరికాదు, నేను నిజంగానే ఓడాను అనేది నాకు నిర్ధారణ చెయ్యండి అని చెప్పని ఆయన ప్రశ్నించడాన్ని, ఆ ఇష్యూని ప్రస్తావించడాన్ని మనం కూడా తప్పట్టవసరం. ఆయనకు ఆ హక్కు ఉంది, దానికి కన్సర్న్ చలానా పే చేశాడు. ఎలక్షన్ కమిషన్ కూడా ఏ విధానాన్ని అయితే ఎన్నిక నిర్వహణ కోసం ఎంచుకున్నారో, అంటే ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహణ అనేది,
ఆ ఈవీఎంల క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి ఉంది. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తుంది. ఇవాళ ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ఎంతమందికి ఎన్నికల వ్యవస్థ గురించి అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు 55వ సంవత్సరం. 1991 నాకు 22 సంవత్సరాల వయసులో నేను అప్పుడు పోలింగ్ బూత్లో ఏజెంట్ కూర్చున్నా. అంటే ఎన్నికలు జరిగే విధానం పట్ల నాకు ఒక అవగాహన ఉంది. అప్పుడు బ్యాలెట్ పేపర్లే, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడటానికి ఆస్కారం ఉంది అంటే చాలా దగ్గరగా చాలా స్పష్టంగా చూసిన ఇంకొక అడుగు అంటే లైవ్లో మనం చెప్పకూడదు, కానీ అనుభవాలు చాలా ఉన్నాయి నాకు. ఓకే ఓకే అర్థమైంది. అందువల్ల ఆ రోజుల నుంచి ఈవీఎంలు ఎంటర్ అయిన 2004 తర్వాత నుంచి చాలా ఎన్నికలు చూసాం. నేను కౌంటింగ్ ఏజెంట్లకు వెళ్ళినవి ఉన్నాయి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే దానికి తోడు పోల్ మేనేజ్మెంట్ పరంగా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది, అనుభవం ఉంది. ఈ అనుభవంతో చెప్తున్నా నేను, ఈవీఎంలని ట్యాంపర్ చేస్తారు అని ఓడిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవటం, మళ్ళీ వీళ్ళు నెగ్గినప్పుడు ఆ ప్రస్తావన రాదు. ఇదే వైసీపీ పార్టీ 2019లో 11.5% ఆధిక్యతతో విజయం సాధించింది. 170 స్థానాలను సభలో 150 స్థానాలతో విజయం దక్కింది. 25 పార్లమెంటు స్థానాలకు 22 సీట్లు దక్కినాయి. అప్పుడు కూడా ఇదే ఈవీఎంలు. మరి ఇవాళ వీళ్ళ ఓటమిని ఈవీఎంలు నిర్దేశిస్తే ఆ రోజు వీళ్ళ గెలుపును కూడా ఈవీఎంలు నిర్దేశించినాయా? అంటే ఈవీఎంలని మేనేజ్ చేయడం ద్వారా, మ్యానిపులేట్ చేయడం ద్వారా, ట్యాంపర్ చేయడం ద్వారా ఇవాళ మిమ్మల్ని ఓడించారని చెప్పని మీరు చేస్తున్న ఆరోపణ నిజమైతే ఆ రోజు మీ గెలుపు కూడా ఆ విధంగా దక్కింది కానీ భావించాలి. మరి దాన్ని మొట్టమొదటి అడ్మిట్ కండి. ఇప్పుడు ఇంత భారీ విజయం ఎన్డీఏ కూటమికి దఖలపట్టడానికి మా వైఫల్యం లేదు, మా పాలన అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, భజగోవిందం అని వీళ్ళ తొడలు వీళ్ళు జరుచుకోవటం, వీళ్ళ సాక్షి మీడియా వీళ్ళకి భజన చేయటం కాదు. ప్రజలేమనుకుంటున్నారు, ఎందుకని 2019లో 52 సీట్లకు 49 సీట్లు కట్టబెట్టిన రాయలసీమ అసలు నిన్నెందుకు ఓన్ చేసుకోవాలి? రాయలసీమకు నువ్వేం చేశావు? ఒక్కసారి గుండెల మీద చేసుకొని తనను తాను మోసం చేసుకుంటా తన శ్రేణులు మోసం చేయడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్యూ తర్వాత అంటే ఏం చేస్తారు ఇప్పుడు ఈ టైంలో? అంటే అదే నేను చెప్తా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్తా నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటమి దక్కటానికి ఆయన పాలన కారణం, ఆయన వైఫల్యాల కారణం. ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకు అవకాశం కట్టబెట్టారు. ఆ రోజు ఆయన గెలుపు కూడా ప్రజలే ఇచ్చారు. ఆ రోజు ప్రత్యర్థులు ఈవీఎంల ట్యాంపర్ అనే ఆరోపణ చేశారు, వాస్తవమే. నేను ఆ రోజు కూడా అంగీకరించలా. ఎందుకంటే నేను రూట్ లెవెల్లో పోలింగ్ బూత్ దగ్గర చూసా మార్పు ఏంటనేది. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజల ఆశీస్సులతో ఆ రోజు నెగ్గావు, అదే ప్రజల తిరస్కారానికి గురై వాళ్ళ ఓడావు. దాన్ని స్వాగతించావు, అనుభవించావు. ఇవాళ ఇది కూడా అడ్మిట్ అయి తీరాలి. అది మాత్రం నా ఘనత, ఇది నా వైఫల్యం కాదు అనుకుంటే నీ వైఫల్యమే. నీకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్న పర్యవసానం దక్కిన ఫలితం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రీకౌంటింగ్ అడిగాను నేను అంటున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషను 3 రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము. అంటే 12 బూతులు ఈ రోజు నుంచి 12 రోజుల పాటు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము. ఆ నిర్వహించే ప్రాసెస్లో మీరు అంటే ఈవీఎంని జీరో చేసేసి వేరే గుర్తులు పెట్టి ఆ గుర్తుల ద్వారా మీరు మీ ఓటు వినియోగించుకోండి. మీరు వినియోగించుకున్న ఓటు మీరు అనుకున్న గుర్తు మీద పడిందా లేదా అనేది వీవీప్యాట్ ద్వారా నిర్ధారణ చేసుకోండి. లేదు మీరు నొక్కిన గుర్తుకు కాకుండా వేరే గుర్తు మీద పడుతుంది అంటే మీకు డిస్ప్లేలో కనిపించింది
హార్డ్ కాపీ కూడా వీవీప్యాట్లో అది కాకుండా వేరే గుర్తుంటుంది. ఉమ్, వేరే గుర్తుంటుంది అన్నప్పుడు ఈవీఎం ట్యాంపర్ జరిగినట్టు, ఉమ్, మీ వాదన బలపరిచినట్టు. లేదు పారదర్శకంగా జరిగింది, మీ వాదన డొల్లతనం అని చెప్పని తేలిపోతుంది. ఉమ్, ఈవీఎంల క్రెడిబిలిటీ రుజువు అవుతుంది. ఇతను చలానా అంటే మొన్న ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంసేనా లేదంటే సేమ్ ఈవీఎంస్ ఓకే మళ్ళీ జీరో చేస్తారు? జీరో చేసి ఫ్రెష్గా, అంటే ఎన్నికల్లో వినియోగించిన గుర్తులు కాకుండా ఉమ్, వేరే గుర్తులతోటి ఉమ్, వీళ్ళు అడిగిన మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓకే ఆ నిర్వహించడం ద్వారా ఒక 1000 మంది పోల్ చేశారు, లేదా ఒక 500 మంది పోల్ చేశారు. ఉమ్, ఒక 3-4 గుర్తులు, ఆ గుర్తుల్లో ఈక్వల్గా ఏం పనిచేయ అవసరం లేదుగా. ఖచ్చితంగా. వీళ్ళు అనుకున్న వాళ్ళకి 400, ఇంకొకళ్ళకి 100 లేదు ఏదో పోలైని ఉమ్, వీవీప్యాట్లలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఆ వీవీప్యాట్లు స్లిప్పులు కూడా లెక్కిస్తారు. ఉమ్, సేమ్ అదే విధంగా ఉన్నాయా లేవా? ఎందుకు ఇక్కడ జరుగుతుంది మాక్ పోలింగ్? ఉమ్, ఎల్ఐకి ఏ సింబల్ ఇచ్చి పంపుతున్నావు, పుల్లైకి ఏ సింబల్ ఇచ్చి పంపుతున్నావు అనేది నువ్వు నిర్ధారణ చేసుకొని పంపిస్తున్నావు. అవును. వాళ్ళు అదే సింబల్ మీద నొక్కుతారు. ఉమ్, అది రుజువు అవుద్దా కాదనేది తేలిపోద్ది. ఉమ్, దాని ద్వారా ఏమవుతుంది? 5,40,000 రూపాయలు చలానా కట్టి ఉమ్, ఈవీఎంల విశ్వసనీయతని బాలినేని శ్రీనివాసరెడ్డి గారే రుజువు చేయబోతున్నారు. ఓకే. ఆ, ఆ రుజువు చేయడం ద్వారా ఉమ్, ఎన్డీఏ కూటమికి దక్కిన విజయం హేతుబద్ధమైన విజయమే, ఉమ్, ప్రజలిచ్చిన విజయమే, అది మ్యానిపులేటెడ్ దక్కించుకున్న విజయం కాదు అని చెప్పని yes, ఆయనే చలానా కట్టి ఆయన డబ్బులతోటి వాళ్ళు రుజువు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. yes, కాబట్టి ఏంటంటే వీళ్ళకి వెంటనే, అంటే ఈ 5 ఏళ్ళు వాడుకోవాలనుకున్నారు ఈ ఈవీఎం సీఎం, ఈవీఎం ప్రభుత్వం అని చెప్పి. అవును అవును. ఇప్పుడు ఈయన ఈ కార్యక్రమం మొదలు పెట్టగానే అరే నీ దుప్పదగా నువ్వు ఇది ఎందుకు మొదలు పెట్టావు, ఇప్పుడు మనం 5 ఏళ్ళు దీన్ని వాడుకోవాలనుకున్నాము అని చెప్పని వెంటనే ఆయన ట్విస్ట్ చేసేసి ఉమ్, అది కాదు మాకు కావాల్సింది, మేము వీవీప్యాట్లు మొత్తాన్ని లెక్కింపు అడుగుతా ఉన్నాము ఉమ్, అని చెప్పని మళ్ళీ ఇంకొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదో ఫైల్ చేసినట్టుగా విన్నా నేను. ఉమ్. మేము అడిగింది ఒకటి, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది ఒకటి అని చెప్పని. అంటే దేనికి చలానా కట్టింది తెలియకుండా వాస్తవంగా ఎలక్షన్ కమిషన్కి నియోజకవర్గం మొత్తాన్ని లెక్కింపు చేయడం కోసం 5,40,000 కడితే నియోజకవర్గం మొత్తం లెక్కింపు చేస్తామని చెప్పారు ఆయనకి. ఉమ్, ఆ వెసులుబాటు ఉంటే ఉమ్, 5,40,000 డబ్బులు ఎంతమంది దగ్గర లేవు? అంతే కదా. మొత్తం 175 నియోజకవర్గాలు లేదు అని అంటే దేశవ్యాప్తంగా 543 నియోజకవర్గాలకి చలనాలు కడతా కూర్చోరా? ఎందుకు కట్టరా? అంటే డబ్బులు కట్టంగానే ఒక 5,40,000 కట్టంగానే మళ్ళా గెలిచి డిక్లరేషన్ ఇచ్చేసిన నియోజకవర్గాన్ని మళ్ళీ రీకౌంటింగ్ చేస్తారా? కాబట్టి ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన క్లియర్ మైండ్ తోటే ఆయన నా గెలుపు, నా ఓటమి 2019లో దక్కిన గెలుపు కానీ 2024లో ఎదురైన ఓటమి కానీ ఇది న్యాయబద్ధంగా జరిగిందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అట్లా నిర్ధారణ చేస్తే ఇప్పటిదాకా ఈ వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ పార్టీ, వాళ్ళ నాయకుడు వాళ్ళు ఎంచుకున్న వాదన వీగిపోద్దని చెప్పని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేత నాలుగు మడతేయించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా నేను అందుకే చెప్తున్నా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్డీఏ కూటమికి ఆయనే ఆ దక్కిన విజయం, మా వాళ్ళ ఫేక్ ప్రచారాలు ఇక ముగించండి అని చెప్పని, మా వాళ్ళు చేసే ఈవీఎం ఈఎం అని చెప్పని చేసే ప్రచారాలు ఇక భవిష్యత్తులో పరిగణలోకి తీసుకోని అవసరం లేదని చెప్పని ఆయనే రుజువు చేయబోతున్నాడు.